మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కి షాకింగ్ పరిణామం. కేసీఆర్ మీద కేసు నమోదు చేయమని హైకోర్టు ఆదేశించింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటు కోసం గత ప్రభుత్వం కోకాపేటలో 11 ఎకరాల స్థలం కేటాయించారు. ఆ విషయంలో ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ మీద కేసు నమోదు చేయాల్సిందిగా గురువారం హైకోర్టు ఆదేశించింది. అప్పటి రెవెన్యూ సెక్రటరీ నవీన్ మిట్టల్ ప్రధాన కార్యదర్శి పైన కూడా కేసులు నమోదు చేసి విచారించమని రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ని ఆదేశించింది. తదుపరి విచారణ మరో పిటిషన్తో అటాచ్ చేస్తూ డివిజన్ బెంచ్ క్లారిటీ ఇచ్చింది. ఈ భూమి లావాదేవీలతో సంబంధం ఉన్న రెవెన్యూ శాఖ అధికారులను కూడా జవాబుదారీ చేయాలంటూ బెంచ్ నొక్కి చెప్పింది. కోకాపేట సర్వే నెంబర్ 239, 240లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ సెంటర్ కోసం 11 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ గత ఏడాది 12425 మెమో జారీ చేశారు ల్యాండ్ అడ్మినిస్ట్రేటివ్ విభాగం. ఈ ఉత్తర్వుల మేరకు రంగారెడ్డి జిల్లా అప్పటి కలెక్టర్ ఒక్కో ఎకరానికి 3,42,00,000 రూపాయలు చొప్పున మార్కెట్ విలువ ప్రకారం మొత్తం 11 ఎకరాలను 37.53 కోట్ల మేర ధరను ఫిక్స్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. కానీ ఈ భూమి ధర మొత్తం 1,100 కోట్ల మేర ఉంటుందని అతి చౌకకు బీఆర్ఎస్ పార్టీ కట్టబెట్టడాన్ని సవాల్ చేస్తూ వెంకటరామరెడ్డి దాఖలు చేసిన ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయాలు సవాల్ చేస్తూ వెంకటరామరెడ్డి గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చీఫ్ జస్టిస్ నేతృత్వంలో డివిజన్ బెంచ్ ఈ పిటిషన్ గురువారం విచారించి ఉత్తర్వులు ఇచ్చింది. ఈ పిటిషన్ మీద గతంలో విచారణ జరపగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తరపున హాజరైన న్యాయవాది గత ఏడాది ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు సీసీఎల్ఏకి లేఖ రాశానని మే 16న కోర్టుకు వివరించారు. సీసీఎల్ఏ సైతం ఈ భూమి విషయంలో తెలంగాణ స్టేట్ ల్యాండ్ మేనేజ్మెంట్ అథారిటీ లేఖ రాసిందని, పరిశీలన అనంతరం సానుకూలంగా సిఫార్సు చేసిందని గుర్తు చేశారు. ఈ లావాదేవీలకు కొనసాగింపుగా హెచ్ఎండిఏ సైతం 11 ఎకరాలను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుందని చెప్పారు. తాజా విచారణలో చీఫ్ జస్టిస్ నేతృత్వంలో డివిజన్ బెంచ్ తరపున బీఆర్ఎస్ తరపున హాజరైన న్యాయవాదుల వాదనలు పరిగణలోకి తీసుకుని పార్టీ అధినేత, అప్పటి ప్రధాన కార్యదర్శి, అప్పటి రెవెన్యూ సెక్రటరీ, బాధ్యులైన మరికొద్ది మంది మీద రెవెన్యూ అధికారుల మీద కేసులు నమోదు చేయాలంటూ ఏసీబీ డైరెక్టర్ జనరల్కి ఆదేశాలు జారీ చేసింది.